నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. మంత్రి ఇలాకాలో నీటికి అల్లాడుతున్న గిరిజనులు. ములుగు జిల్లా మంగపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ కేశాపురం గ్రామంలో నీటి కోసం అల్లాడుతున్న వలస ఆదివాసి గిరిజనులు. కేశాపురం గ్రామంలో సుమారు 25 కుటుంబాలు గత 24 సంవత్సరాలుగా నివాసముంటున్నారు. నాటి నుండి నేటి వరకు నీటి వసతి లేక సుమారు కిలోమీటర్న్నర దూరం వెళ్లి వ్యవసాయ బావిలో నుండి నీటిని తోడుకొని వచ్చి ఇళ్లల్లో వాడుకుంటున్నట్లు వలస గిరిజనులు తెలిపారు. ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు తమ నీటి కష్టాలు చెప్పుకున్నప్పటికీ నేటికి పరిష్కారం చూపలేదని ఆవేదన చెందారు. ప్రభుత్వాలు మారిన తమ నీటి కష్టాలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ జిల్లాలో మంత్రి ఉన్నప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడం విచారకరమని ఆవేదన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వం మరియు మంత్రివర్యులు సీతక్క స్పందించి తమ నీటి కష్టాలు తీర్చుటకు తగు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీలో ఎండాకాలం కూడా వర్షాకాలం కూడా మేము ఇక్కడ నీళ్ళు వాడుతున్నాం. ఈ నీళ్ళనే కానీ ఇంకా వేరే నీళ్ళు లేదు. సుమారు ఎంత దూరం ఉంటుంది మీకు? కిలోమీటర్ దూరం ఉంటుంది. అంత దూరం నుంచి నడుచుకొని పనికి పోయి నైట్ అయినా పగులైనా ఈయనే వస్తున్నాం. ఎప్పుడైనా మాకు నీళ్ళు ఇబ్బంది అవుతున్నది. ఇది కూడా బావి మొత్తం దిక్కిపోతున్నాయి. మాకు ఎవరు మా మాటలు ఎవరు పట్టించట్లేదు. మీరు బేపడదా అంటే దిగ్గవాత ఇంకా ఇగ్గేవాత ఇందులో నుంచే తోడుకొని పోయి తానం చేసుకోవడం, బట్టలు ఉచ్చుకోవడం, వంటలు చేసుకోవడం, అన్ని చేయడం, వాడుకోవడం. ఇదేనే ఇంకా ఊర్లో ఎక్కడ లేదు. ఇక ఎక్కడ లేదు. కేశాపురం గ్రామం కదా, సుమారుగా ఒక కిలోమీటర్న్నర ఉంటుంది. కిలోమీటర్న్నర అయినా కానీ మళ్ళీ నైట్ కానీ పగులు కానీ ఏం పనికి పోయినా కానీ వచ్చి దీంట్లో నీళ్ళు తోడుకొని పోవటం. ఇంతేనా? ఈ బావి కూడా మొత్తం ఈ మధ్యలో వరం ఒకటి ఖరాబ్ అయింది. మొత్తం ఆ మురికి నీళ్ళు మొత్తం దీంట్లోనే దిగుతుంది. అంతేగా? ఆ మురికి నీళ్ళు తాగడం అవుతుంది. మొత్తం తెలంగాణ వస్తే మన నిధులు మొత్తం మనకే అని చెప్పేసి అన్నారు. మన నియామకాలు అని చెప్పేసి చెప్పారు. ఇగో చూడండి ఎట్లున్నదో. కేశాపురం గ్రామం మన ఇది బ్రాహ్మణపల్లి పంచాయతీ ములుగు జిల్లా. ఈ విలేజ్లో చూస్తే ఘోరంగా ఉన్నది. నీళ్ళు కానీ ఏది కానీ రహదారి లేదు, ఏమీ లేదు. నీళ్ళకి రావడానికి కూడా అంత ఇబ్బందిగా ఉంది. కరెంటు లేదు, ఏమి లేదు. ఎక్కువ శాతం మంచినీటి సమస్య ఉన్నది. దీనికి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మన ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ నుంచి కోరుతున్నాం. ఇగో చూడండి ఆ బావి ఎట్టున్నది. ఆ మధ్యలో వరం మొత్తం పోయింది. ఆ మురికి నీళ్ళు గిన్నెలు కడిగేది, బట్టలు ఉతికేది, డ్రమ్ములు కడిగేది మొత్తం మురికి నీళ్ళు అందులోనే దిగుతుంది లోనకి. ఆ నీళ్ళే వీళ్ళు తాగుతూ ఉన్నారు, వాడుతూ ఉన్నారు. ఇంత ఘోరంగా ఉన్నది.
ఇగో చూడండి కేశాపురం అదే బ్రాహ్మంపల్లి గ్రామ పంచాయతీ కేశాపురం గ్రామం వలస ఆదివాసీల కష్టాలు చూడండి ఎట్లున్నాయో. చంటి పిల్లలతో సహా నీళ్ళు మోస్తూ ఉన్నారు, డబ్బాలు రమ్ములతో తోలుతూ ఉన్నారు, డోలుకుంటూ పోతూ ఉన్నారు. నెట్టు 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 నెట్టు